హాయ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ ఒక కామన్ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవాలా, తెలుగు మీడియం బుక్స్ సరిపోతాయా, స్టాండర్డ్ బుక్ ఏది అని. ఈ వీడియోలో నేను ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం రెండింటికి గ్రూప్ 2 సిలబస్లో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి స్టెప్ బై స్టెప్గా చెప్తాను. హిస్టరీకి బేస్ ఎన్సీఆర్టీ. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ ప్లస్ స్పెక్ట్రమ్ ఫాలో అవ్వాలి. తెలుగు మీడియం వాళ్ళైతే ఎస్సీఈఆర్టీ తెలుగు బుక్స్ని మెయిన్గా చదవాలి. నెక్స్ట్ జియోగ్రఫీ. మీకు ఎన్సీఆర్టీలో అయితే 6 to 12th క్లాస్ చదవాలి. జీసీ లియాంగ్ ఫిజికల్ జియోగ్రఫీ చదవాలి. అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లస్ చదవాలి. తెలుగు మీడియం వాళ్ళైతే వాళ్ళు కూడా ఎస్సీఆర్టీ జియోగ్రఫీ 6 to 10th టెక్స్ట్ బుక్స్ చదవాలి తెలుగు. అలాగే తెలుగు మీడియం ఫిజికల్ జియోగ్రఫీ గైడ్స్ చదువుకోవాలి. అలాగే జియోగ్రఫీలో మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీడియం ఏదైనా ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బేస్ మిస్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ సోషియాలజీ 11th క్లాస్ 12th క్లాస్ చదవాలి. తెలుగు మీడియం వాళ్ళైతే ఏపీ ఇంటర్మీడియట్ సోషియాలజీ తెలుగు బుక్ చదువుకోవాలి. ఇండియన్ సొసైటీ షార్ట్ నోట్స్ అనేది చేసుకోవాలి. ఈ టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్తో లింక్ అవుతాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి మాత్రం కరెంట్ అఫైర్స్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అస్సలు మనం వదలడానికి లేదు. దీనికి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ది హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదంటే పిబ్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు కానీ సాక్షి ఎడిటోరియల్స్ అలాగే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిందే. కరెంట్ అఫైర్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, అది సబ్జెక్ట్స్కి బ్యాక్ బోన్ అనమాట, ఆల్ సబ్జెక్ట్స్కి. సో మనం అస్సలు కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్కి మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆర్ఎస్ అగ్రవాల్ రీజనింగ్ చదవాలి. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు రీజనింగ్ గైడ్ స్టాండర్డ్ గైడ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే బేసిక్ న్యూమర్సీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆర్ఎస్ అగ్రవాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు అర్థమెటిక్ బుక్స్ ఏపీ సిలబస్ బేస్డ్ ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడితో మనం ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్ బుక్స్ అన్నీ చూసాం. ఇప్పుడు మెయిన్స్లో ఏ బుక్స్ చదవాలో ఆ బుక్స్ మనం ఇప్పుడు చెప్తాను. ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్స్ చదవాలి. తెలుగు మీడియం వాళ్ళు వచ్చి ఏపీ ఎస్సీఆర్టీ సివిక్స్ 6 to 10th తెలుగు పాలిటీ స్టాండర్డ్ గైడ్స్ ఫాలో అవ్వాలి. పాలిటీ ఫ్యాక్ట్స్ కాదు, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కావాలి. తెలుగు మీడియం బుక్స్ కూడా ఏపీపీఎస్సీకి సరిపోతాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమో ఎకానమీ ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ వాళ్ళకి ఎకానమీ 9th to 10th 12th క్లాసెస్ ఏపీ ఎకానమీ బుక్ ఇంగ్లీష్ మీడియం సరిపోద్ది. తెలుగు మీడియం వాళ్ళైతే ఏపీ ఎకానమీ బుక్ తెలుగు మీడియం ఎస్సీఆర్టీ ఎకానమిక్స్ తెలుగు సరిపోద్ది. ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ డైరెక్ట్ బుక్స్ నుంచే వస్తాయి. మీడియం ఏదైనా ఏపీ ఎకానమీ బుక్స్ కంపల్సరీ. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ సైన్స్ 6th నుంచి 10th టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ ఒకటి ఫాలో అవ్వాలి. అలాగే తెలుగు మీడియం వాళ్ళైతే ఎస్సీఆర్టీ సైన్స్ తెలుగు మీడియం బుక్స్ అలాగే తెలుగు కరెంట్ సైన్స్ మ్యాగజైన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ చదవాలి. దానికి వచ్చి ఇంగ్లీష్ మీడియం డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ ఫాలో అవ్వాలి. అలాగే ఎన్సీఆర్టీ ఎన్విరాన్మెంట్ చాప్టర్స్ చదవాలి. తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు ఎన్విరాన్మెంట్ నోట్స్ అలాగే గవర్నమెంట్ రిపోర్టర్స్ తెలుగు సమ్మరీస్ చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బేస్ బుక్ కంప్లీట్ చేయాలి ఎవ్రీ సబ్జెక్ట్కి. దెన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. దెన్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి. మీడియం ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్. రైట్ బుక్ తీసుకోవాలి ప్లస్ రైట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఇది ఈక్వల్స్ టు సెలక్షన్ అనమాట. సో నెక్స్ట్ వీడియో ఈజ్ హౌ టు స్టడీ ఈచ్ సబ్జెక్ట్ 1 by 1 చూద్దాం.